తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సహస్ర హత్య కేసుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడించనున్నారు సిపి అవినాష్ మహంతి. ఇప్పటికే సహస్రను హత్య చేసిన బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడి నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మీడియా సమావేశం తర్వాత బాలుడిని జువెనల్ కోర్టులో హాజరుపరుస్తారు. హైదరాబాద్ కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. మైనర్ బాలుడే హంతకుడని నిర్ధారించారు. 5 రోజులుగా కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే వారిని డైవర్ట్ చేస్తూ వచ్చాడు బాలుడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పక్క ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేశాడు 10వ తరగతి చదువుతున్న బాలుడు. విచారణలో బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. బాలుడు ఇంట్లో హత్యకు వాడిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. ఇవాళ జువెనల్ కోర్టులో హాజరుపరుస్తారు. వైద్య పరీక్షల తర్వాత జువెనల్ హోంకి తరలిస్తారు. ఇప్పటికే బాలుడిని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కనున్న బిల్డింగ్లోనే బాలుడుంటున్నాడు. పాప తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లాక దొంగతనం కోసం వెళ్లాడు. కత్తి వెంట తీసుకెళ్లాడు. సహస్ర ఇంట్లోకి చొరబడి 80,000 రూపాయలు చోరీకి ప్రయత్నించాడు. చోరీ చేస్తుండగా చూసిన సహస్ర కేకలు వేసింది. దీంతో వెంటనే ఆమెపై దాడి చేశాడు. సహస్రపై కూర్చుని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చెయ్యాలో పక్కగా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. చోరీ ప్లాన్ అంతా ఓ పేపర్పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. వచ్చి రాని ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గార్డ్ హుండీ, హౌ టు ఎస్కేప్ అంతా రాసుకున్నాడు.